అర్స సాయిది జరుగుతుంది కదా కేసు. అవును బ్రో. అర్స సాయిది జరిగితే దీని మీద కొత్త ఒకటి కూడా మ్యాటర్ వచ్చింది. అర్స సాయి గారి ఏది మరి జానీ మాస్టరా? జానీ మాస్టర్ది. ఓకే. జానీ మాస్టర్ కొత్తగా ఇందులో ఒక పెద్ద హీరో కూడా ఉన్నాడు, ఒక ఈ డైరెక్టర్ కూడా ఉన్నాడని చెప్పడం తెలిసి వచ్చింది. అవి నిజాలు బయటికి వచ్చేంత వరకు అపోహలు ఏం చేయలేము బ్రో. అతను పోలీసులు అడిగితే ఈ మ్యాటర్ వచ్చింది. ఇంకా ఆ హీరో ఎవరో, ఆ డైరెక్టర్ ఎవరో ఇంకా తెలియదు, బయటికి రాలా తెర మీద. ఇప్పుడు యాక్చువల్గా జానీ మాస్టర్ అయితే బయటికి వచ్చాడు కదా. జానీ మాస్టర్ బయటికి వచ్చాడంటేనే సగం బెయిల్ మీద రాని, దేని మీద రాని. పోలీసులు ఏమంటున్నారంటే ఇప్పుడు ఇతను బెయిల్ మీద వస్తే కేసులు అన్నీ తారుమారు చేసి చేయొచ్చు ఇతను అని అనుకుంటున్నారు, బెయిల్ ఇవ్వద్దని. తారుమారు ఏం చేసినా కూడా నిజాలైతే అబద్ధాలు కావు కదా ఆ పోలీసులు అన్నారు. అవును బ్రో, వాస్తవాలు అవస్తవాలు అవ్వవు కదా. వాస్తవాల కిందకే ఉంటాయి. ఎంత తారుమారు చేయాలని చూసినా కూడా అవ్వవు అవి. నిజం దాగదు ఎప్పటికైనా, అది బయటికి వస్తూనే ఉంటుంది. తప్పు జానీ మాస్టర్ అయితే జానీ మాస్టర్ లోపల ఉంటాడు, తప్పు అమ్మాయి అయితే అమ్మాయి లోపల ఉంటుంది. రీసెంట్గా కొరియోగ్రాఫర్లు కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇతన్ని మన కొరియోగ్రాఫర్లో తొలగించేసేయాలని కొంతమంది కొరియోగ్రాఫర్లు అనుకుంటున్నారు అన్నమాట. అంటే ఇది ఎంతవరకు నిజం? నచ్చని వ్యక్తిని తీసేయాలని కోరుకుంటారు బ్రో ఎవరైనా. అంటే ప్లానింగ్ పెద్ద కొరియోగ్రాఫర్ కదా, బాలీవుడ్ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ అంటే తప్పు చేశారని మీకు అనుకుంటున్నారా? తప్పు చేశానైతే అనుకోవట్లేదు. ఎందుకంటే నిజాలు తెలియనప్పుడు మనం క్లారిటీ చెప్పడానికి లేదు. కొరియోగ్రాఫర్లు అనుకుంటున్నారంటే వాళ్ళని ఇప్పుడు తను ఒక స్టేజ్కి వెళ్ళాలంటే ఎంతో కష్టపడే వెళ్ళింటాడు. జీరో నుంచే కదా వెళ్ళింది, కష్టపడదే ఆయన వెళ్ళాడు కదా. సో ఏదైనా కూడా అంత కష్టపడి వెళ్ళిన వ్యక్తిని తొక్కాలని 100 మంది ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నేషనల్ అవార్డు మొన్న అదే ధనుష్ది అవార్డు కూడా వచ్చారు. అవార్డు వచ్చిన కానుంచి కొద్దిగా ఇతని మీద కొద్దిగా టార్గెట్ జరుగుతుంది. ఇప్పుడు కొన్ని ఉంటాయి బ్రో, ఎవరైనా హైప్ అవుతున్నా అంటే వాళ్ళని తగ్గియాలని తొక్కాలని చూసేటోళ్ళు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అమ్మాయి 5 సంవత్సరాలు బట్టి బయటికి రాలేండి. ఇప్పుడు అమ్మాయి వెనకాతలు ఎవరో ఒకరు కొరియోగ్రాఫర్లు ఉండారు కాబట్టి ఆమె ముందుకు వచ్చింది. సపోర్ట్ లేకపోతే ఆమె రాదు కదా. 5 సంవత్సరాలు పెట్టి రాలేనప్పుడు సపోర్టర్ ఉన్నారంటే డబ్బులు ఇచ్చి ఏమైనా చేపిస్తున్నారా మనకి తెలియదు. కంటెంట్ మనకి క్లారిటీ వచ్చినప్పుడు మనం మాట్లాడచ్చు దాని గురించి. కంటెంట్ క్లారిటీ లేదు కదా దాని గురించి. అది క్లారిటీ ఉన్నప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏదైనా చేయొచ్చు. ఓవరాల్గా ఏమంటారు, జానీ మాస్టర్ది బయటికి రావాలంటారా? వాస్తవాలు వచ్చేంత వరకు ఏది చెప్పడానికి లేదు బ్రో. వాస్తవాలు వచ్చేంత వరకు ఏది నమ్మడానికి లేదు. ఎందుకంటే రోజుకు న్యూస్ చూస్తున్నాం యూట్యూబర్స్ మీద కానీ కొరియోగ్రాఫర్ మీద ఎవరి మీద కానీ రోజుకు న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. రోజు స్టేషన్లకు ఎక్కుతున్నారు అమ్మాయిలు. పోనీ అమ్మాయిలు నిజం చెప్దామా అంటే అస్సలు లేదు. అమ్మాయిలంతా అవకాశవాదులు, ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటారు. ఊసర వెళ్ళి కన్నా ఎక్కువ రంగులు మార్చేదంటే అమ్మాయిలు. రీసెంట్గా అది అర్స సాయిది కూడా జరిగింది కదా. అర్స సాయి జరిగింది, నెక్స్ట్ అయిపోయినాక మన ఫోక్ సింగర్ వాళ్ళది జరిగింది. చాలా జరుగుతున్నాయి న్యూస్ అయితే. అవి నిజాలేంది అదే కొంతమంది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ జానీ మాస్టర్ మీద కేసు అయిందని చాలామంది ఛానల్ వాళ్ళంతా లైవ్లు తెగొచ్చేసారు. ఇప్పుడు ఎప్పుడైతే అతన్ని జైల్లో వేశారు కాబట్టి ఇప్పుడు ఏం పట్టించుకోవట్లా. అంటే ఎంతవరకు కరెక్ట్ అది ఛానల్? అవును బ్రో, మన వాళ్ళకి వచ్చిన ఏంటంటే ఒక హాట్ టాపిక్ ట్రెండింగ్ ఉందనుకో దాని మీద ఫోకస్ చేస్తారు. ఇంకో హాట్ టాపిక్ వచ్చిందనుకో ఆ టాపిక్ని పక్కన పెడతారు. అప్పుడు అతను ఏదో కేసుల గురించి ఇవన్నీ మాట్లాడితే ఇప్పుడు ఏం పట్టించుకోవట్లా ఛానల్ వాళ్ళు. సరే, మొన్న రీసెంట్గా జరిగిన న్యూస్ చెప్పుకుందాం. మన దిశ న్యూస్లోనే మన డాక్టర్కి జరిగినప్పుడు అందరు రోడ్లు ఎక్కినారు క్యాండిల్స్ పట్టుకొని. ఒక వారం రోజులు, ఒక 2-3 రోజులు జానీ మాస్టర్ కూడా ఉన్నాలే. అదే తను కూడా ఉన్నారు కదా. సో అలాంటప్పుడు అన్నీ జరిగినప్పుడు తర్వాత ఆ కేసు ఏమైంది? కొన్ని దాని గురించి ఎవరైనా పట్టించుకున్నారు, ఎవరైనా అడిగినారా అంటే లేదు. సో మన దేశంలో ఒక ఫ్రీడమ్ ఉంది. ఏదైనా ఒక 10 రోజులు ఒక కొత్త టాపిక్ వచ్చేంత వరకు. రీసెంట్గా ఇప్పుడు రేపులు జరిగినాయి, ఏం జరిగినాయి పట్టించుకోవట్లా. రీసెంట్గా ఎవరైనా ఇప్పుడు ఏదో మందు 90 తాగేసిన మెట్రోకి వెళ్తే తాగి వచ్చామని అతను వెనక్కి పంపించేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అది అంటే రేపు జరిగినప్పుడే పోలీసు వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది చిన్నదే మందు స్మెల్ వచ్చిందని పంపించేది ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ కాదు. ఇది ఒకటి బ్రో, మర్డర్ చేసిన వాడి దగ్గరికి ఎవడేం పోతాడా దగ్గరుండి? ఇప్పుడు నడి రోడ్డు మీద ఒకటి మర్డర్ చేస్తున్నాడు అనుకో, దగ్గర 100 మంది చూస్తున్నట్టు తప్ప ఎవడు పోడు. అదే ఒకటి దొంగతనం చేసినా అనుకో వాడిని కొట్టి అందరు పోతారు. అది ఎందుకంటే వాడి పవర్ని బట్టి వీళ్ళు భయపడుతుంటారు. ఇప్పుడు ఐమాక్స్ థియేటర్ కానీ ఐమాక్స్లో అలాగే లేదు, వేరే ఐఎంబి థియేటర్ ఉంది కదా, దానికి కొద్దిగా ముందుకెళ్తే ఒక థియేటర్ ఉంటుంది. ఓకే, ఆ థియేటర్ దగ్గర కూడా ఏదైనా స్మెల్ వచ్చిందనుకో వెనక పంపించేదా. అప్పుడు ఆడ నిద్రలో ఉన్నా సరే ఏది ఉన్నా సరే తాగినట్టు అనుకుంటే అలాగా. ఇప్పుడు అతను కూడా వాళ్ళ తప్పు ఉంటుంది. ఒకటి
థియేటర్లో వచ్చి ఏదైనా గొడవలు చేస్తే బాగుంటుంది. అప్పుడు నువ్వు వాళ్ళని బయటికి తీసుకుపోయినా ఏదైనా అర్థం ఉంటుంది. బయటికి తీసుకుపోయి సినిమా చూపించకుండా ఉంటే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ మన బాడీ గార్డ్స్ అందరూ ఉంటారు కదా, సో దాన్ని బట్టి వెళ్ళాలి. కానీ గొడవ చేస్తే అది బయటికి పంపించాలి. చిన్న లైట్ స్మెల్ వచ్చినా సరే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.